ప్రార్థన ద్వారా ఈ సాయంకాల సమయపు బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మా ఆయుష్కాల సమయంలో ప్రభా, మరి ఉదయకాలం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మాతో ఉండి నడిపించినందులకు మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా పని పాటలలో ప్రభా, మరి మీరు తోడుగా ఉన్నందులకు మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. సాయంకాల సమయంలో ప్రభా, మరి యొక్క బైబిల్ స్టడీ యందు మీరు మాతో ఉండమని ప్రార్థిస్తుంటున్నాం. ఆది నుంచి అంతం వరకు మాతో ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఒక పాట పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మది నిచ్చెను అనే పాటను మనం పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిల్పెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య
సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో మనము బైబిలు ధ్యానంలోనికి మన ముందుకు సాగుదాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీకు వాక్యాన్ని ధ్యానించుకునిచుండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, మరి అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనట్టు నన్ను ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని బురగా పనిముట్టుగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. వినే చెవులను, గ్రహించే హృదయమును, ఆచరణలో పెట్టే మనస్సును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గత వారములో మనము రేకాబీల గురించి మనము ధ్యానించుకొని ఉంటున్నాం. మరి ఈ దినమున మనము అమాలేకీల గురించి ధ్యానము చేసుకుందాం. ఇక్కడ చూచినట్లయితే 17వ అధ్యాయము మొత్తములో, అనగా వారు రెఫదీము అనే పట్టణములో, అనే ప్రదేశములో ఇశ్రాయేలీలు దిగి ఉంటున్నారు. అనగా వారి యొక్క ప్రయాణము ఐగుప్తు నుంచి కానాను దేశానికి వారు వెళుతున్నటువంటి సందర్భంలో వారు మార్గ మధ్యములో ఒక ప్రదేశములో, అనగా అరణ్యము నుండి ప్రయాణమై రెఫదీములో వారు దిగినట్లుగా వాక్యము మనకి సెలవిస్తున్నది. అయితే ఈ రీతిగా వారు దిగి బస చేస్తున్నటువంటి ప్రదేశములో, విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ప్రదేశములో అమాలేకీయులు వారు ఏం చేస్తున్నారు అనగా ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధముకు వస్తున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో మనము చూడవచ్చును. అయితే అక్కడ 16వ వచనములో అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములు యుద్ధమనెను. అసలు ఈ యొక్క అమాలేకీయులు ఎవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు అనేది ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 36వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 36వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను, ఆదా కుమారులు. ఇక్కడ మనము చూచినట్లయితే ఈ యొక్క అమాలేకీయులు ఎక్కడి నుంచి వచ్చారు అని ఒకవేళ మనం ఆలోచించినట్లయితే ఈ అమాలేకీయులు ఏదోము నుంచి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దాని విషయంలో ఇంకొంచెం స్పష్టత కొరకు మనము 11వ వచనం నుంచి మనము చదువుకుందాం. 36వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడ మనము చూచినట్లయితే తిమ్నా ఏసావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఎలీఫజు ఎక్కడి నుంచి వచ్చాడు అని చూస్తే 10వ వచనంలో ఏషావు కుమారుల పేరులు ఇవే. ఏషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, అనగా ఇక్కడ మనకి 3 భార్యలు కనబడుతున్నారు. ఎవరికండి? ఏషావుకు. అయితే ఈ ఏషావు యొక్క భార్యలలో ఒక భార్య ఆదా
కుమారుడగు ఎవరటండి? ఎలీఫజు. ఏషావు భార్య అయిన బాషెమతు కుమారుడు రగుయేలును. అయితే ఎలీఫజు కుమారులు కనబడుతున్నారు 11వ వచనంలో. తేమాను ఒకరు, ఒమారు, సెఫో, గాతాము, కనజు అనగా మనకిక్కడ 6 కనబడుతూ ఉన్నారు. దానితో పాటు ఉపపత్ని యొక్క కుమారుడు అనగా తిమ్నా ఏసావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారు అనగా మూల పురుషుడు ఇక్కడ ఎవరు మనకు కనబడుతున్నారు అనగా ఏషావు కనబడుతూ ఉన్నాడు. అయితే ఏషావు నుంచి వచ్చినటువంటి వారు మనకెవరు కనబడుతున్నారు? ఇక్కడ అమాలేకు మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క అమాలేకీలు ఏం చేస్తూ ఉన్నారు అనగా వీరు ఇజ్రాయేలీలు అనగా దేవుని యొక్క పిల్లల ఎడల వారు ఏం చేస్తున్నారండి? విరోధముగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండములో ఒక మాట మనకు కనబడుతున్నది. 24వ అధ్యాయము సంఖ్యాకాండము 20వ వచనములో అక్కడ బిలాము మాట్లాడుచున్నటువంటి మాటను మనం చూద్దాం. 24వ అధ్యాయము 20వ వచనం. ఉపమాన రీతిగా ఇట్లెనను, అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అనగా అమాలేకీయులు ఏ రీతిగా ఉన్నారట? అన్యజనులకు మొదలు వారి అంతము నిత్య నాశనమే అని మనం ఇక్కడ వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అనగా ఈ యొక్క అమాలేకీయులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు అనగా ఈ యొక్క ఏసావు యొక్క సంతతి నుంచి అమాలేకీయులు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు ఆ ప్రదేశాలలో వారు ఏం చేసుకున్నారు? స్థిర నివాసము ఏర్పరచుకుని ఉంటున్నారు. 36వ అధ్యాయము మొత్తము మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అక్కడ ఎందరు కుమారులు ఉన్నారు, మరి ఎవరు ఏ ప్రదేశాలలో శ్రీనివాసం ఏర్పరచుకుని ఒక్కొక్క వంశమునకు ఒక్కొక్కరు రాజులుగా ఏలుబడి చేస్తూ జీవిస్తున్నట్లుగా ఆదికాండము 36వ అధ్యాయము చదివినట్లయితే మనకి ఇంకొంత స్పష్టత దాని విషయంలో మనకి కనబడుతూ ఉంటున్నది. అయితే ఈ యొక్క అమాలేకీయులు ఏమి చేయుచున్నారు అనగా రెఫదీములో ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దిగి ఉంటున్నారో దిగినటువంటి సందర్భంలో 8వ వచనములో చూచినట్లయితే అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా. యుద్ధము చేయాలి అనంటే ఏం చేయాలండి? యుద్ధము ప్రకటించాలి. యుద్ధము ప్రకటిస్తే ఒకవేళ ఇరువురి మధ్యన సంధి కుదిరితే ఆ యొక్క సంధిని బట్టి, ఒప్పందాన్ని బట్టి, వారు అనుకున్నటువంటి ఒడంబడికను బట్టి, నిబంధనను బట్టి అంతా ఆ యొక్క రాజు వారికి చెల్లించి ఏమి కుదుర్చుకుంటాడు? సంధి అనేది కుదుర్చుకుంటాడు. కానీ ఇక్కడ మనము చూచినట్లయితే ఇశ్రాయేలీలు ఆ ప్రదేశములో దిగి ఉంటున్నారు. రెఫదీము అనే ప్రదేశంలో వారు దిగి బస చేస్తున్నటువంటి సందర్భాలలో అమాలేకీయులు ఏం చేస్తున్నారు అనగా యుద్ధముకి వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దీని విషయాల్లో ఇంకా మనము పరిశీలన చేసినట్లయితే అమాలేకీయుల విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. అనగా మరి మొదటి రాజు అయినటువంటి సౌలును తొలగించుటలో ఇక్కడ ఒక విషయం మనకు కనబడుతుందండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచనాలలో తిరిగి ఆ మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చదువుకుందాం ఆ మాటలు కూడా. నాకు జ్ఞాపకమే. ఎవరు చేసిందటండి? అమాలేకీయులు ఇశ్రాయేలీలకు ఏమి చేసి ఉంటున్నారో అది ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నారు? దేవుడు జ్ఞాపకం ఉంచుకొని ఉంటున్నాడు. తర్వాత ముందుకు సాగుదాం.
వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా. ఇంకా ముందుకు పోదాం. కాబట్టి నువ్వు పోయి కనికరింపగా అమాలేకీయులను హతం చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. అమాలేకీయులను దేవుడు ఏం చేయమంటున్నాడండి? నిర్మూలము చేయమని ఆజ్ఞ అండి. దేవుడు చెప్పాడు అనంటే అది మనం ఏం చేయాలా? పాటించాలి. పాటించినట్లయితే ఆజ్ఞాతిక్రమం ఏమవుతుందండి? పాపము అని వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుడు సౌలుతో మాట్లాడుతూ అమాలేకీయులు ఏం చేశారో నాకు జ్ఞాపకం ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి కానానుకు ప్రయాణము చేస్తున్నటువంటి సందర్భంలో మార్గమధ్యములో వారు వచ్చి వారికి విరోధముగా యుద్ధము చేసినటువంటి విషయము దేవుడు జ్ఞాపకము చేసుకుని ఏమంటున్నాడు అనగా, వారిని అందరినీ నువ్వేం చేయాలా? నాశనము చేయము. ఒకవేళ నాశనము చేయకపోతే అది ఇశ్రాయేలీయుల యొక్క మనుగడకే కష్టము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? అమాలేకీయులను నాశనము చేయమని సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ సౌలు ఒక చిన్న పొరపాటును మనము పరిశీలన చేద్దాం. 15వ వచనం చదువుకుందాం. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసి తీమని అనగా. దేవుడు ఏమన్నాడండి? ఇందాక మనం చూచాం, సమస్తాన్ని నాశనం చేయి. చూడండి, అక్కడ ఏమొస్తుంది? స్వనీతి అనేది అక్కడ కనబడుతుంది. అక్కడ ఎవరి విషయంలో? సౌలు బాగానే ఉన్నాయి కదా, శ్రేష్టమని కొంచెం మంచిగా అనగా దేవుడు ఏమంటున్నాడు? నాశనం చేయమంటున్నాడు. సమస్తాన్ని శపించాడు దేవుడు. శపించిన ప్రతి దానిని ఏం చేయాలా? నాశనము చేయాలి. ఎరికో పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? శపించాడు. శపితమైనటువంటి దాంట్లో ఆకాను ఏం చేశాడండి? ఆశించాడు. తద్వారా ఏమొచ్చింది? ఇశ్రాయేలీయుల సమాజము మీదికి మొత్తము ఏమొచ్చిందండి? ఉగ్రత, శాపం అనేది వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే అమాలేకీయుల విషయంలో మనము చూసినట్లయితే వెళ్ళాడు, నిర్మూలన చేశాడు. చేయడమే కాకుండా అక్కడ ఏం చేస్తున్నాడు అనగా కొన్ని తీసుకుని వచ్చాడు. ఏటట? దేవునికి బలి అర్పించాలి అని చెప్పి. ఆ సమయంలో చూడండి, మనము లేఖనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం. చూడండి, దేవుడు ఏది కోరుకుంటున్నాడు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు తన బిడ్డల నుంచి ఆశించేది, కోరుకునేది ఏమిటి అనగా ఆజ్ఞలను గైకొనుటయు, మాట వినుటయు శ్రేష్టము అని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత మనము చూసినట్లయితే అతనిని రాజుగా చేసినందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత ముందుకు సాగుదాం. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 30వ అధ్యాయములో మనము చూసినట్లయితే ఇక్కడ కొందరిని ఎవరు హతము చేశారు? సౌలు హతము చేశాడు. మిగిలినటువంటి కొందరు మనకి ఇక్కడ కనబడుతున్నారు. 30వ అధ్యాయం మొదటి 19 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. సిక్లగునకు వచ్చిరి. దానిని తగులబెట్టి ఉన్నటువంటి అంతటిని ఏం చేశారంటే ఈ యొక్క అమాలేకీయులు దోచుకుని వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తరువాత దావీదు చాలా దుఃఖపడ్డాడండి. 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఎఫోదును తెప్పించుకుని దేవుని యొద్ద విచారణ చేశాడు. విచారణ చేసిన సందర్భంలో దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళమని సెలవిచ్చినటువంటి సందర్భంలో అతడు వెళ్ళి తిరిగి సమస్తాన్ని తీసుకుని వచ్చినట్లుగా 19-20 వచనాలు మనకి కనబడుతున్నాయి. చూడండి ఏ రీతిగా అమాలేకీయులు మెల్లమెల్లగా నాశనము చేయబడి ఉంటున్నారు. మొదటిగా సౌలు నాశనము చేసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఇక్కడ చూచినట్లయితే దావీదు కూడా వారిని నాశనము చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి బిడ్డలారా, ఇంకా మనము చూచినట్లయితే ఈ యొక్క హామాను, మనకు తెలుసు ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి హామాను కూడా ఏ సంతతికి చెందినటువంటి వాడట? ఈ యొక్క అమాలేకీయుల వంశమునకు చెందినటువంటి వాడే. కాబట్టి చూడండి, ఈ అమాలేకీయులు ఏ రీతిగా ఉన్నారు అనగా, దేవుని యొక్క పిల్లల విషయములో వారు ఏ రీతిగా ఉన్నారు? విరోధముగా ఉన్నారు. మనం చదువుకున్నాం, అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు ఏ రీతిగా ఎత్తారట? విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధ మనను. కింద మనం ఫుట్ నోట్లో చూస్తే దానికి ఉన్నటువంటి అర్థాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, తన చెయ్యి యెహోవా సింహాసనము వైపు నుంచి తరతరముల వరకు అమాలేకీలతో యుద్ధ మనెను. కాబట్టి ఈ యొక్క అమాలేకీయులు ఎక్కడి నుంచి వచ్చారు అని చూచినట్లయితే, ఎలీఫస్ యొక్క ఏశావు యొక్క సంతానము నుంచి వచ్చినట్లుగా మనము పరిశీలన చేస్తున్నాం. అయితే ఈ యొక్క ఏశావు యొక్క సంతతిని మనం ఒకవేళ పరిశీలన చేసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనకి విరివిషయం వ్రాయబడినట్లు మనకు కనబడుతున్నది. 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు మనము చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఎందుకనగా వీరు ఏశావు మూలపురుషుడు ఏ రీతిగా ఉన్నాడో వారి నుంచి వచ్చినటువంటి వారి యొక్క ఆలోచనలు కూడా ఎలా కనబడుతున్నాయి? అదే రీతిగా కనబడుతూ ఉన్నవి. 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేవుడు తన యొక్క ప్రజల యొక్క ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలును ఏర్పరచుకునుటలో కూడా ఆయన యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు. చూడండి, ఆ యొక్క ఉద్దేశాన్ని మనము ఇంకొంచెం క్లియర్గా దాన్ని మనం పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం, దాని తర్వాత మనము హెబ్రీలకు రాసిన పత్రికకు మనము వెళదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసి నిబంధనను మర్చిపోడు. 32 కూడా చదువుదాం. దేవుడు భూమి మీద నరుని సృష్టించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యం జరిగిన. చాలండి, ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యములు జరిగిన.
ద్వితీయోపదేశ కాండము అనగా రెండవసారి ఉపదేశిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం ఎవరనగా మోషే రెండవసారి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఏమని ఉపదేశిస్తున్నాడు అనంటే, ఇక్కడ ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ దేవుడు భూమి మీద నరులను సృజించాడు కదా, సృజించినటువంటి దినము మొదలుకొని మీకంటే ముందు ఉన్నటువంటి దినములలో ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు ఎటువంటి కార్యములటండి ఇక్కడ మనం చదువుతున్నాం. ఇట్టి గొప్ప కార్యములు జరిగేనా, తర్వాత మళ్ళా దీని వంటి వార్త వినబడేనా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికనా. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు వీరి మధ్య చేశాడో అక్కడ వారికి తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైనా విన్నారా? సముద్రము పాయలయ్యిందే, మన్నాతో మిమ్మల్ని పోషించాడే, బండ నుంచి రాతిని దేవుడు మీకు అనుగ్రహించాడు కదా, బండ నుంచి క్షమించండి నీటిని దేవుడు మీకు అనుగ్రహించి ఉంటున్నాడు కదా, జీవజలములను దేవుడు మీకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఈ రీతిగా మీకంటే ముందు తరములో ఎప్పుడైనా జరిగినదా అని మోషే వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ మళ్ళీ అంటున్నాడు, నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతి. చూడండి ఎంత క్లియర్గా దేవుని యొక్క స్వరాన్ని వీరు విని ఉంటున్నారు. ఎప్పుడైనా జరిగిందా ఈ రీతిగా? ఐగుప్తులో మీరు నివసిస్తున్నటువంటి సమయంలో అక్కడ దేవుడు ఆ యొక్క ఐగుప్తీయులను తెగుళ్ళ చేత మొత్తుతున్నాడు. వీరికి దేవుడు ఏం చేస్తున్నాడు? మినహాయిస్తూ ఉన్నాడు. ఆ మినహాయించుటలో ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. దాన్ని కూడా మనం చదువుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనము 6వ వచనము కూడా మనం చదువుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. మొదటిగా నేను సర్వశక్తిగల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అప్పటి వరకు వారు ఏమన్నారు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎక్కడా అని వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, అడుగుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ముందుకు సాగుదాం. 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయుల మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినై యుందును. అప్పుడు ఇశ్రాయేలీయుల బరువుల క్రింద నుండి మిమ్మును ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలిసి కొందరు. దేవుడు వారిని ఏర్పరచుకున్నటలో ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? మోషే. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయములో మనము చూచినట్లయితే 33వ వచనములో నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికేనా. 34వ వచనం, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేశానా. ఒక జనాన్ని దేవుడు ఏం చేశాడండి? ఏర్పరచుకున్నాడు.
ఈ రీతిగా ఏర్పరచుకొనుటలో మీకంటే ముందు జరిగినదా అని చెప్పినట్లయితే ఆ రీతిగా జరగనే లేదు. అక్కడ మోషే మాట్లాడుతున్నాడు చూడండి, ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసేనా. దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, దేవుని యొక్క సూచక క్రియలను కల్లారా చూచారు. మన్నాతో దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు, పోషిస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడండి. తర్వాత ముందుకు సాగుదాం. 35వ వచనములో ఎందుకంటే ఇక్కడ మనకు కనబడుతుంది ఎందుకు ఆ రీతిగా దేవుడు చేసి ఉంటున్నాడు అనంటే, యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఎవడునూ లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీకేమైందట? ఇశ్రాయేలీయులకు చూపబడి ఉంటున్నది. కాబట్టి 36వ వచనం కూడా చదువుకుందాం. అనగా దేవుడు వారిని ఏర్పరచుకున్నటలో అనగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈ యొక్క వచనాలను బట్టి మనం పరిశీలన చేస్తే ఒక అన్యులలో నుంచి దేవుడు ఒక జనాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ జనాన్ని ఏర్పరచుకుని జనమును పరిశుద్ధముగా ఉండేటట్లు, అనగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ ప్రజలు కూడా ఎలా జీవించాలా? పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులుగా జీవించుటలో దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఏ రీతిగా వారు మరి జీవించాలో, బ్రతకాలో నైతికపరమైనటువంటి భౌతికపరమైనటువంటి కట్టడలను, విధులను, ఆజ్ఞలను దేవుడు వారికి అనుగ్రహించి ఈ ప్రజల ద్వారా, ఏ ప్రజల ద్వారా? ఇశ్రాయేలీల ద్వారా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు దేవుని యొక్క ఉనికిని చూపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మీరు ఈ రీతిగా బ్రతకండి, ఈ రీతిగా జీవించండి, ఈ రీతిగా మీరు జీవించున్నట్లయితే దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతారు అని దేవుడు ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మరి నేటి దినాలలో దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం ఎవరిని చూపించాలా? సత్యం అనే క్రీస్తును లోకానికి ఎత్తి చూపించాలి. చూడండి దేవుని యొక్క ఉద్దేశము, ఆలోచనలు. కానీ ఇశ్రాయేలీయులు ఏ రీతిగా ఉన్నారు అని అనగా వారు లోకానుసారంగా జీవిస్తున్నారు. నేటి దినాలలో సంఘములోనికి ఏం ప్రవేశిస్తుందండి? లోకము ప్రవేశిస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే దేవుడు ఇజ్రాయేలును ఏర్పరచుకుంటలో ఒక ఉద్దేశము ఆయన కలిగి ఉంటున్నాడు. అయితే ఈ రీతిగా మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని వారు ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా జీవించాలా, ఏ రీతిగా ముందుకు సాగాల, ఎవరిని వివాహము చేసుకోవాలి, ఎవరిని వివాహము చాలా స్పష్టంగా, క్లియర్గా అన్నీ కూడా దేవుడు ఏం చేసి ఉంటున్నాడు? వారికి తెలియపరిచి ఉంటున్నాడు, బోధించి ఉంటున్నాడు. ఆ రీతిగా వారి మధ్యన ఉండి దేవుడు వారితో సంచరిస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులలో ఎవరు వస్తున్నారండి? అక్కడికి అమాలేకీయులు వస్తూ ఉన్నారు. అమాలేకీయులు వచ్చి ఏం చేస్తున్నారనగా దేవుని యొక్క సింహాసనానికి విరోధముగా వారు ఏం చేస్తున్నారు? చేతులు ఎత్తిరి. ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనికి మనము ముందుకు సాగుదాం. 12వ అధ్యాయము 14-17 వచనాలు మనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. ఇక్కడ చూచినట్లయితే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధంగా ఏ రీతిగా బ్రతకాలి అని ఒకవేళ అలనాడు అప్పుడు ఉన్నటువంటి జనాంగం అనుకున్నట్లయితే వారికి దేవుడు ఎవరిని చూపిస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలీలను చూపిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా బ్రతకండి, ఏ రీతిగా
జీవించండి. అయితే దేవుని యొక్క బిడ్డలారా, నేటి దినములలో అనగా దేవుని యొక్క ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అనగా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అనగా, అందరూ పరిశుద్ధులుగా జీవించాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై యుండుడి. అలనాడు ఇజ్రాయేలుకు దేవుడు అవే మాటలు సెలవిస్తున్నాడు. నేటి దినములలో సంగమునకు కూడా దేవుడు చెప్పుచున్నటువంటి మాట, మనం ఏ రీతిగా ఉండాలా? పరిశుద్ధులముగా మనము జీవించాలి. ఈ పరిశుద్ధులుగా ఉండుటలో తన ప్రజలకై ఆయన యొక్క ఉద్దేశం అనగా, చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనము చూచినట్లయితే, అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె యొక్క కుమారుడి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అనగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, ఈ లోకములో సంచరిస్తున్నటువంటి ప్రజలు లేక లోకములో జీవిస్తున్నటువంటి ప్రజలను రక్షించాలా, రక్షించి వారిని ఎక్కడికి నడిపించాలా? పరిశుద్ధతలోనికి నడిపించాలి అనే దేవుని యొక్క సంకల్పము చిత్తమై ఉన్నది. మూడవదిగా మనము చూచినట్లయితే, చూడండి, మనము పరిశుద్ధముగా జీవించుటలో, రూపాంతరము చెందుతూ బ్రతుకుటలో దేవుడు మనకు ఎవరిని అనుగ్రహించారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఎంత చక్కగా క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతున్నదో. దేవుని యొక్క ఉద్దేశము పరిశుద్ధులముగా ఉండాలి. కాబట్టి వీరిని పరిశుద్ధులుగా మార్చాలి అని అనగా, ఏ రీతిగా అనగా, తన యొక్క కుమారుని యొక్క బలియాగము ద్వారా వీరిని ఏం చేయాలా? పరిశుద్ధులుగా మార్చాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఈ రీతిగా ఎవరైతే రక్షణ పొందుకొని ఉంటున్నారో, రక్షణ పొందినటువంటి ప్రజలు పరిశుద్ధులుగా మార్చబడుటలు అనగా రూపాంతరము చెందుటలో దేవుడు ఎవరిని మనకు అనుగ్రహించాడు? పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయనకు మనము లోబడతామో, ఎప్పుడైతే మనము ఆయన యొక్క మాట మనము వింటూ ముందుకు సాగుతూ ఉంటామో, పరిశుద్ధులముగా ఎదుగుటకు ఎంతో అది మనకు ఉపయోగకరముగా ప్రయోజనకరంగా ఉండుటలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉంటాడు. చూడండి, అందుకే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. చూడండి, కానీ ఏశావు యొక్క వంశము నుంచి వచ్చినటువంటి వారిని చూచినట్లయితే 15వ వచనములో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదిరేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. తర్వాత మనం చూస్తున్నాం, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏమయ్యాడటండి? ఏశావు విసర్జింపబడినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు అనగా మారు మనసు పొందని అవకాశము దొరకక. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క భావజాలముతో, ఈ యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి వారు మనకెవరు కనబడుతున్నారండి? అమాలేకీయులు మనకిక్కడ కనబడుతూ ఉన్నారు. అయితే మనము ఇంకా లేఖన భాగంలో చూసినట్లయితే 2 రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అనగా చరిత్రకారులు కానీ లేకపోతే స్కాలర్స్ చెప్పుచున్నటువంటి మాట పరిశీలన చేసినట్లయితే, మరి ఈ యొక్క ఎలీఫజ్ అనగా వీరి ద్వారానే అమాలేకీయులు కాదు, కానీ వారికంటే ముందుగానే ఉన్నారు అని ఆదికాండము 14వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటను బట్టి కూడా మరి ఆ రీతిగా మాట్లాడుచున్నటువంటి వారు లేకపోలేదు. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 7వ వచనం, తిరిగి కాదేశను
ఎన్బిష్పబ్బుతునకు వచ్చి అమాలేకీల దేశమంతటిని అససోన్ తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి. ఇక్కడ కూడా మనకి కనబడుతున్నారు ఎవరండి? అమాలేకీయుల దేశము. అయితే ఇక్కడ మనము చూచినట్లయితే చూడండి, 2 రకాలైనటువంటి అభిప్రాయాలు మనకి కనబడుతున్నాయి. మొదటిగా మనం ఏం చూస్తున్నాం? ఏశావు సంతతి అని మనము చూచి ఉంటున్నాం. రెండవదిగా చూచినట్లయితే 14:7 వచనంలో మనము చూచినట్లయితే అమాలేకీయుల దేశమని ఇక్కడ ఉంది కాబట్టి అమాలేకీయులు ముందుగానే ఉన్నారు అని చెప్పేవారు కూడా లేకపోలేదు. అయితే దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే 14:7 ప్రకారము మనము మొదటిగా ఏశావు సంతతి నుంచి వచ్చినటువంటి వారు అనగా ఏశావు తర్వాత మనం చూస్తే యాకోబు కదండి. ఆ మధ్య ఏం కనబడుతుంది? రక్త సంబంధం అనేది కనబడుతూ ఉంటున్నది ఒకటి. రెండవదిగా మనము చూసినట్లయితే ఇక్కడ వీరి ఈ 14వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే వారు వెలుపటి వారుగా కనబడుతున్నారు, అనగా లోపటి వారు, రెండవదిగా వెలుపటి వారు, ఇరువురు మనకిక్కడ కనబడుతున్నారు. అయితే ఈ యొక్క అనగా అమాలేకీల విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలను మనము పరిశీలన చేసినట్లయితే చూడండి, అమాలేకీలు అనగా 2 రకాలైనటువంటి శత్రువులు మనకు కనబడుతున్నారు. మొదటి శత్రువు ఎవరు అనగా వెలుపటి శత్రువు. ఎవరండి వెలుపటి శత్రువు అనగా లోకం ఉంటున్నది, అదే రీతిగా అపవాది ఉంటున్నది. మన విశ్వాస జీవితంలో 2 శత్రువులు మనకు కనబడుతున్నారని. మొదటిగా లోకము, అపవాది. రెండవదిగా మనము చూచినట్లయితే మన లోపటి శత్రువు ఎవరు అనగా మన శరీరమేనండి. మన శరీరమే. ప్రార్థన చేసుకుందామని అనుకుంటాం, కానీ శరీరం ఏం చేస్తుందండి? శరీరము సహకరించదు. అనగా దేవుని పనిలో, దేవునిలో ఎదగాలి, నేను ప్రార్థన బాగా చేసుకోవాలి, లేదా ఉపవాసంతో ఉండి గడపాలి, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి అని ఒక తీర్మానం, ఒక నిర్ణయం మనం చేసుకుంటాం. రేపు ఉదయాన్నే నేను లేగాలి కదండి, లేదా 4 గంటలకే లేగాలి, 5 గంటలకే లేగాలి. ఒక సమయం మనం సెట్ చేసుకుంటాం. ఆ సమయంలో నేనేం చేయాలా? దేవునితో నేను గడపాలి అని ఒక నిర్ణయం చేసుకుంటాము. కానీ శరీరం ఏం చేస్తుంటుందండి? మనలను సహకరించదు. కాబట్టి ఇక్కడ మనము చూచినట్లయితే అనగా మన శరీరములో మన యొక్క అవయవాలలో ఉన్నటువంటి పాపేచ్ఛలే మనల్ని ఏం చేస్తుంటాయి? వెనుకకు లాగుతూ ఉంటాయి. అందుకే పౌలు గారు ఒక మాట అంటారండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చదువు. మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన పాపేచ్ఛలు మన అవయవములో ఏమై ఉన్నాయట? కార్యసాధకమై ఉన్నవి. అనగా మనలో ఏమున్నదండి? పాపపు నియమం అనేది ఉన్నది. పోరాటము. విశ్వాస జీవితం ఏంటండి? పోరాటమే. దేని మధ్య పోరాటం అనగా పాపపు నియమముకు, అదే రీతిగా దేవుని యొక్క నియమానికి నిరంతరము పోరాటమే. ఇక్కడ మనము చూచినట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ వారు యెహోవా మాట చొప్పున వారు ఏం చేస్తున్నారండి? ప్రయాణము చేస్తూ ఉన్నారు. చూడండి ఆ మాట 17వ అధ్యాయం మొదటి వచనములో చాలండి. మన ప్రయాణము, వారు ఐగుప్తు నుంచి కానానుకు యెహోవా మాట చొప్పున వారు ఏం చేస్తున్నారు? ప్రయాణము చేస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడి నుంచి అండి? ఈ లోకము నుంచి పరలోకానికి. మనం ఏమై ఉన్నాం?
యాత్రికులమై ఉన్నాం, పరదేశులమై ఉన్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనగా, ఈ రీతిగా ప్రయాణము చేస్తున్నటువంటి సందర్భములలో దేవుని మీద ఆధారపడి, దేవుని యొక్క ఆజ్ఞలలో నిలిచి ఉండి, దేవుని యొక్క ఆజ్ఞలలో మనలను మనము కట్టుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనం ఏం చేస్తున్నామండి, ఈ లోకములో మనము ప్రయాణము చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రయాణము చేస్తున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలులు ఏ రీతిగా ప్రయాణము చేస్తున్నారో, అమాలేకులు ఏ రీతిగా వారి మీదకి దాడి చేసి ఉంటున్నారో, అదే రీతిగా మన విశ్వాస జీవితము మీదకి అపవాది కూడా ఏం చేస్తున్నాడండి, దాడి అనేది చేస్తూ ఉన్నాడు. ఒకటి, లోకము ద్వారా, లోకములో ఉన్నది అంట నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినటువంటివి కావు అని వాక్యము సెలవిస్తున్నటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, రెండవదిగా చూచినట్లయితే మన శరీరమే, మనలో ఉన్నటువంటి శరీరేచ్ఛలే కదండి, మన స్వచిత్తమే ఒక్కొక్కసారి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలలో జీవించనీయకుండా మనం ఇది ఏం చేస్తూ ఉంటాయండి, దాడి అనేది చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏ రీతిగా వాటిని మనము జయించగలము అనేది ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే చూడండి, 10వ వచనాన్ని మనము చదువుకుందాం. 17వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము, క్షమించండి, 17వ అధ్యాయము చదవండి. కరెక్టే. యెహోషువ మోషేతో తను చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. తర్వాత అండి, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచింది. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసి. చాలండి. ఇక్కడ మనము చూసినట్లయితే వారు ఏం చేస్తున్నారండి, చేతులు ఎత్తుతున్నారు. కాబట్టి విశ్వాస జీవితములో మనము ఏ రీతిగా జయాన్ని పొందగలము అనగా ప్రార్థన అండి. చేతులెత్తుట అనగా అనుదిన ప్రార్థన జీవితానికి సాదృశ్యకంగా ఉంటున్నది. అనుదినము మనం ఏం చేయాలా, ప్రార్థన. ఒక భక్తుడు అంటాడు, మన ప్రార్థన వినే సమయము దేవునికి ఉన్నదట, ప్రార్థించే సమయము మనకున్నదా? మన ప్రార్థన వినే సమయము ఎవరికి ఉందటండి, దేవునికి ఉంది. మరి ప్రార్థించే సమయము మనకి ఉన్నదా? నీ సమస్యకు అనగా విశ్వాస జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ఎంత దూరము అని అనగా మన మోకాళ్ళకు భూమికి నేలకు ఉన్నంత దూరం అండి. ఎప్పుడైతే మనము మోకాళ్ళని ప్రార్థన చేస్తామో మన సమస్యను దేవుడు ఏం చేస్తాడండి, తీసివేస్తాడు. సమస్యను జయించే కృపను, శక్తిని, జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ రీతిగా ఈ యొక్క అమాలేకీయులను వారు జయించగలిగి ఉంటున్నారు అనగా మొదటగా మనం చూస్తున్నాం, ఎప్పుడైతే వీరు చేతులు ఎత్తారో జయాన్ని పొందుకుంటున్నారు, చేతులు దించుతున్నారో అపజయాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి మొదటగా విశ్వాస జీవితములో మన అనుదిన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తూ ఉంటామో చూడండి, మన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనులై మన గురించి ఏం చేస్తున్నారు, ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన అనుగ్రహిస్తున్నటువంటి శక్తిని బట్టి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తున్నటువంటి శక్తిని బట్టి మనం ఏం చేస్తున్నాం అనగా లోకము మీద, శరీరాశల మీద, అపవాది మీద మనం ఏం పొందుకుంటామండి, జయాన్ని మనము పొందుకుంటాం. అది మన స్వశక్తి కాదు, అది మన యోగ్యమైనటువంటి ప్రవర్తన ఎంత మాత్రమును కానే కాదు. అనగా ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తూ ఉంటామో తద్వారా దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తద్వారా వాటిని మనము జయిస్తూ
ముందుకు సాగగలుగుతుంటాం. మొదటిగా మనము చూచినట్లయితే మన విశ్వాస జీవితములో ఏమి కలిగి ఉండాలండి? అనుదిన ప్రార్థన. రెండవదిగా మనము చూచినట్లయితే అక్కడ మనం చూస్తున్నాం 13వ వచనము, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అనగా చూడండి, ఇక్కడ రెండవదిగా చూచినట్లయితే వాక్యమనే ఖడ్గము, సర్వాంగ కవచమును ధరించుకునుడి. రెండవదిగా వాక్యము ఎంతో ప్రాముఖ్యము. వాక్యాన్ని మనం ఏం చేయాలండి? చదవాలి. వాక్యాన్ని మనము ధ్యానించాలి. ప్రభువా, ఈ వాక్యము ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు? ఈ వాక్యము ద్వారా నువ్వు ఏ రీతిగా నన్ను సరిచేస్తూ ఉన్నావు? ఈ వాక్యము ద్వారా నాలో ఉన్నటువంటి లోపములు తెలియపరుస్తున్నావు. వాటిని సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మనం ఏ రీతిగా ఉండాలా? సంసిద్ధముగా ఉండాలి. వాక్యము ప్రతిరోజు మన వాక్యాన్ని ఏం చేస్తూ ఉండాలండి? చదవాలి. ఇందాక మనం పాడుకున్నాం, నీ వాక్యమే నన్ను బ్రతికించు, బాధలలో నెమ్మదిని అనుగ్రహించు. కాబట్టి రెండవదిగా వాక్యము మనకెంతో ప్రాముఖ్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని కీర్తనకారుడు. ఇంకా మనం చూసిన అనేకమైనటువంటి లేఖనాలు మనం చెప్పుతూ ఉంటాం, కానీ ఆచరణలో వచ్చేటప్పుడు ఓకే తొందరగా వచ్చిన తర్వాత చదువుకుంటానులే. ఒక్కొక్కసారి ఏమనుకుంటామండి, మన టైం ఉంటుంది 6 to 7 ఆర్ 5 to 6, 4 to 5 ఒక సమయాన్ని మనం ఏర్పరచుకుని ఇంకొంచెం పండుకుందాంలే, ఇంకొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని అనుకుని అనుకున్న సమయంలో ఉన్న టైం కాస్త వెళ్ళిపోతుంది. తర్వాత వెంటనే మన పరులలో మనం ఏం చేస్తామండి? పరిగెట్టేస్తాం. వాక్యాన్ని చదువుకోలేం. ఆ రోజు ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన, భయం. ఎప్పుడైతే వాక్యం మనం చదువుకుని ప్రార్థన చేసుకుంటామో అప్పటి వరకు మనం ఏం పొందుకోమండి? నెమ్మది పొందుకోం. కాబట్టి విశ్వాస జీవితంలో అనుదిన ప్రార్థన ప్రాముఖ్యము. రెండవదిగా మనము చూచినట్లయితే అనుదిన వాక్య ధ్యానము, వాక్య పఠనము. మూడవదిగా చూచినట్లయితే 15వ వచనములో మనము చూచినట్లయితే, తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. బలిపీఠము అనగా పవిత్రతకు, ఆరాధనకు, సహవాసానికి సాదృశ్యకంగా ఉన్నది. కాబట్టి మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహవాస సంబంధము మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో కదండి, తర్వాత ఆరాధిస్తామో, పవిత్రత క్రీస్తు రక్తము ద్వారా మనం ఏం చేస్తూ ఉండాలా? కడగబడుతూ ఉండాలి. మనలో ఉన్నటువంటి లోపములను మనం ఏం చేస్తూ ఉండాలా? సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ రీతిగా మనము ముందుకు సాగుతూ ఉంటామో, అలనాడు ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అమాలేకీయులను జయించి ఉంటున్నారో అదే రీతిగా మనము కూడా అపవాది యొక్క ఆలోచనలను జయిస్తూ విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగగలము. అట్టి కృపతో దేవుడు మనలందరినీ నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, మరి అమాలేకీయుల ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా, విశ్వాస జీవితంలో అపవాది రకరకాలుగా మా మీద దాడి చేస్తూ ఉన్నాడు ప్రభా. మరి ఎదుర్కొనుటకు నాయన ప్రభా, మరి అనుదిన ప్రార్థనలలో, వాక్యములో, సహవాసములో ప్రభా ముందుకు సాగుటకు నీ కృపతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని, కూడిన ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలతో మీరుండండి, దీవించండి, ఆశీర్వదించండి. రాత్రికాలపు దీవెనలు, ఆశీర్వాదములు ప్రభువా మరి మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాం.
వెలుచుండగా నీ సన్నిధి కాపుదల భద్రత మాకు అనుగ్రహించి సురక్షితంగా గృహాలకు నడిపించండి. రాత్రికాలపు దీవెనల ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. ఉదయకాలంలో లేచి సూర్యోదయమును చూచి నీ యొక్క వెలుగును చూచి సంతసించే భాగ్యమును స్తుతించే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.